ఎవ్రీవన్ కాల్స్ హిమ్ కలెక్షన్ కింగ్. అలాంటి స్థాయి నుండి ఇప్పుడు అస్సలు మంచు ఫ్యామిలీ అంటే అందరికీ ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయింది సోషల్ మీడియాలో. కమింగ్ టు మనోజ్ అన్న, వీ ఆల్ నో దట్ ఈజ్ ఎ జెమ్ ఇన్ ద ఫ్యామిలీ. అందరూ ఇంకోటి కూడా అనుకుంటారు, ఫ్యామిలీ మొత్తం జెమ్స్, ఇది ఒకటే జమ్ము అని. యా, అది కూడా కొంచెం కరెక్టే అనుకోండి. యా, ఎన్ని మాట్లాడినా మనోజ్ అన్న మాత్రం ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ గురించి గొప్పలు కానీ తన గురించి గొప్పలు కానీ చెప్పుకోడు. అలాంటి మనోజ్ అన్న ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడు అంటే అసలు కొంచెం నమ్ముదు అవ్వట్లం లేదు భయ్య, నమ్మబుద్ధి అవ్వడం లేదు అసలు నిజంగా. అసలు మోహన్ బాబు గారికి మనోజ్ అన్నకి ఏం జరిగింది డీటెయిలింగ్ చెప్తా మీకు, స్టే ట్యూన్డ్. రీసెంట్గా రిపోర్ట్స్ ప్రకారం మనోజ్ అన్న హైదరాబాద్లో కుర్మల్గూడలో ఉన్న పహడి షరీఫ్ అనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, వాళ్ళ నాన్న మోహన్ బాబు ఉన్నారు కదా, ఆయన మీద కేసు పెట్టాడంట. షాక్ అయ్యారా? మీరే కాదు, నేను కూడా షాక్ అయినా. మంచి ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ ఫేస్ చేసినా వాళ్ళ ఫ్యామిలీ బాండ్ విషయానికి వస్తే ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు, ప్రతి ఫెస్టివల్ని కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. సో అలాంటి ఒక్క ఫ్యామిలీలో ఇలాంటి గ్లిచ్ అంటే కొంచెం నమ్మబుద్ధి అవ్వడం లేదు. ఎక్కడో కొడుతోంది సీనా. అయితే మనోజ్ అన్న ఏమని కేసు పెట్టాడో తెలుసా? వాళ్ళ నాన్నకు అతనికి అవుతున్న కన్వర్జేషన్లో ఏదో ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ వచ్చి మోహన్ బాబు గారు మనోజ్ అన్నని అండ్ వాళ్ళ వైఫ్ భూమా మౌనిక మీద చేయి చేసుకున్నారు అని కేసు పెట్టినాడంట. ఎందుకు ఎందుకు ఇదంతా జరిగింది? అసలు టాపిక్ ఏంటి భయ్య అంటే ఆస్తి పంపకాలంట. అవునా? నిజమా? యా, అవును. ఆస్తి పంపకాల మ్యాటర్లో ఏదో గొడవ అంట. అండ్ అలాగే వాళ్ళకున్న కాలేజ్కి సంబంధించిందంట. అందరికీ తెలిసే ఉంటుందిగా, తిరుపతిలో మోహన్ బాబు కాలేజ్ అంటే ఇట్స్ బ్రాండ్. అసలు వాళ్ళకి ఆస్తి పంపకాల మ్యాటర్లో కొట్టుకునేంత పరిస్థితి ఏంటి భయ్య అసలు? భూమా మౌనికకి ఏమైనా తక్కువ లేదే. భూమా మౌనిక అంటే ఎవరో తెలిసే ఉంటుంది కదా భయ్య మీకు, భూమా నాగిరెడ్డి కూతురు. అండ్ భూమా మౌనిక అండ్ మంచు మనోజ్ ఇద్దరు మార్చి 3, 2023లో మ్యారేజ్ చేసుకున్నారు. సో అయితే ఇద్దరికి సెకండ్ మ్యారేజ్. మౌనికకు ఆల్రెడీ బెంగళూరులో ఉండే ఒక బిజినెస్ మ్యాన్తో మ్యారేజ్ అయ్యి డైవర్స్ కూడా అయింది. అండ్ మనోజ్ అన్న కూడా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని 2015లో మ్యారేజ్ చేసుకున్నాడు. 2019 అనుకుంటా ఆ టైంలో డైవర్స్ అయింది. సో వాళ్ళిద్దరికీ సెకండ్ మ్యారేజే. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. పోలీస్ స్టేషన్లో మనోజ్ అన్న మోహన్ బాబు గారు అతన్ని అండ్ వాళ్ళ వైఫ్ని కొట్టారని కేసు పెట్టాడంట భయ్య. నిజంగా అందరు షాక్ అయ్యారు. ఇంకొక దిమ్మ తిరిగి న్యూస్ అంటే తెలుసా భయ్య, మోహన్ బాబు గారు కూడా రివర్స్లో మనోజ్ అన్న మీద కేసు పెట్టాడంట. రివర్స్. అవును భయ్యో, నిజమే. మోహన్ బాబు గారు వెళ్ళి మనోజే నా మీద దాడి చేశాడు అని రివర్స్లో కేసు పెట్టినాడంట. ఓడి అమ్మ, ఇది ఎక్కడ న్యూస్ రామావా? ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావడం లేదు. అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకైతే ఒకటి గుర్తొచ్చింది భయ్య, మీ అందరికి కూడా అది గుర్తుండే ఉంటుంది. కొన్ని మంత్స్ బ్యాక్ మనోజ్ అన్న విష్ణు అన్న ఒక ఇంట్లో గొడవ పడుతూ ఒక వీడియో వచ్చింది కదా, ఆ వీడియో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్కి సంబంధించింది అని నా చర్చలు జరుగుతున్నాయి బయట. అప్పుడంటే అందరూ ఏదో ప్రమోషన్ కోసం అని లైట్ తీసుకున్నారు, కొంతమంది అయితే నిజంగా గొడవ పడ్డారని కూడా అన్నారు. కానీ కొన్ని డేస్ తర్వాత ఆ న్యూస్ అయితే ఎక్కడ కనిపించలేదు నాకు. అసలు వాళ్ళు ఎందుకు గొడవ పడ్డారో కూడా ఇప్పటికేం బయటకేం రాలేదు. ఆ న్యూస్ ఏమైందో కూడా అర్థం కాలే. మరి దానికి ఈరోజు జరిగిన దానికి ఏమైనా లింక్ ఉందా చూద్దాం. ప్రస్తుతం అయితే పోలీసులు కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట. కానీ ఒకటి భయ్య, ఇంత జరుగుతుంది, ప్రతి న్యూస్ ఛానల్లో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు గొడవ గురించే ఉంది. ఇంత జరుగుతుంటే మరి మంచి ఫ్యామిలీ ఏం చేస్తుంది? వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వకపోవడం ఏంటి? చూద్దాం వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో. మంచి ఫ్యామిలీ ఏం రెస్పాండ్ అవ్వలేదు, కానీ మోహన్ బాబు గారి పిఆర్ టీం ఉంది భయ్య. మోహన్ బాబు గారి పిఆర్ టీం తెలిసే ఉంటుందిగా, నాకు కూడా తెలియదులేండి. అయితే అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు తెలుసా? ఇదంతా నిజం కాదు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు.
ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. సేమ్ నాది కూడా ఇదే సిచ్యువేషన్. అక్కడ అంత న్యూస్ వస్తుంది, అంతమంది రెస్పాండ్ అయ్యారు, లాస్ట్కి నువ్వు వచ్చి దిస్ ఈస్ నాట్ ట్రూ అంటావేంటయ్యా. కానీ చూద్దాం, మోహన్ బాబు గారు రెస్పాండ్ అవుతారా, మనోజ్ అన్ననే రెస్పాండ్ అవుతారా, లేకుంటే ఇద్దరు రెస్పాండ్ అవ్వకుంటే డైరెక్ట్గా మా ప్రెసిడెంట్ విష్ణు అన్ననే దిగుతాడా. లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో. బట్ ఏమైనా సరే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న పేరు గౌరవం పోకుండా ఉంటే చాలు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అయితే పోలీసులు అయితే ఈ విషయం గురించి ఏం చెప్పడం లేదు ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కదా, ఎప్పుడైనా కేసు విత్డ్రా చేసుకుంటారు, ఏ టైంలో అయినా ఫ్లిప్ అవుతారు అని వాళ్ళకు కూడా భయం ఉంటుంది. సో అందుకే ఏం మాట్లాడడం లేదు. మనోజన్ అయితే బంజారాహిల్స్లో ఒక హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యారంట. బంజారాహిల్స్లో ఉన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యేంత తీవ్ర స్థాయికి వెళ్ళిందా ఈ గొడవ. అయితే మనోజన్ ఏం కేసు పెట్టాడు తెలుసా, యాక్చువల్గా హిందీ వాళ్ళు అంటే వచ్చింది. యాక్చువల్గా హిందీ వాళ్ళు వచ్చి, అతను సినిమా షూటింగ్ ఉంటుంది కదా మనోజ్ అన్నది, సినిమా షూటింగ్ కోసం మనోజ్ అన్న బయటకు వెళ్తాడు కదా, ఆ టైంలో భార్య పిల్లలు ఒంటరిగా ఉంటారు, అలానేదో కొడదామో లేకుంటే ఏమో చేద్దామని ప్లాన్ వేసి వెళ్ళారు. సో ఆ టైంలో మనోజ్ అన్న ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లోనే ఉండడం, ఆయన మనోజ్ అన్న పైనుంచి దిగి రావడం చూసి హిందీలో అరుస్తున్నారంట వాళ్ళు, ఇతను ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి అందరు పారిపోతున్నారంట. ఇతను కూడా వెంటబడ్డాడు. సో వాళ్ళేం దొరకలేదంట, పారిపోయారు మనోజ్ అన్నని చూసి ఇంట్లో. సో అది మనోజ్ అన్న వచ్చి మా ఫ్యామిలీకి ఏమైనా అవుతుందేమో, నాకు కొంచెం సెక్యూరిటీ పెంచాలి అని కేసు అయితే పెట్టినాడు. సో ఇతను మోహన్ బాబు గారు కూడా ఏం పెట్టాడు తెలుసా ఈరోజు, నా ఫ్యామిలీ మీద కూడా ఇలాంటి దాడి ఒకటి జరిగింది, నాకు కూడా సెక్యూరిటీ పెరగాలి అని. అంత పెద్ద ఇన్సిడెంట్ అయితే నిజంగానే జరిగిందా అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే వాళ్ళిద్దరికి జరిగిందా, లేకుంటే వాళ్ళిద్దరిని వేరే వాళ్ళు వచ్చి ఏమైనా చేశారా అనేది ఏం అర్థం కావట్లేదు నాకైతే. చూద్దాం, ఎవరెవరు బయటకు వచ్చి ఏమైనా చెప్పకపోతారా. మనోజ్ అనేది చెప్పారు ప్రెస్లో, నేను నా ఏదో ఆస్తి కోసమో డబ్బు కోసమో నేను ఎంత చేయడం లేదు ఫైట్, నా ఆత్మ గౌరవాన్ని సంపాదించుకోవడానికి ఫైట్ చేస్తున్నా అనేది చెప్పాడు మనోజ్ అన్న. సో యా, ఇది మ్యాటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.